కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్మూరు వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు బల్మూరు వెంకట్. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. తమ ముఖ్యమంత్రి ఆంధ్రాకు వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. భీమవరంలో పోటీ చేస్తానని గతంలో మాట్లాడావని మర్చిపోయావు అంటూ కూడా బల్మూరు వెంకట్ గుర్తు చేశారు. ఇక దుబాయ్ శేఖర్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి గారు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి దూషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గురించి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు తప్పు మాట్లాడలే. గుంటూరులో చదువుకొని, అమెరికాలో చదువుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పైన, తెలంగాణ రాష్ట్రం పట్ల నీకు చిత్తశుద్ధి లేదని మాట్లాడారు. నువ్వు సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఏదైతే రాజకీయ లబ్ధి కోసము నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భీమవరంలో పోటీ చేయమంటారు అని చెప్పి నువ్వే ఒక ప్రసంగంలో మాట్లాడినావు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్న నీది మీ అయ్య చరిత్ర ఏంద్రా నాయన? మీ కె చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్, మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్ నేమ్, నిక్ నేమ్ ఆఫ్ కె చంద్రశేఖర్ రావు అని వస్తుంది. మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన ఘనకార్యం ఏంటి? అవన్నీ మర్చిపో